సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ దాని గురించి ఈరోజు చెప్తాను నేను. మీకు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు 2 మంత్స్ బ్యాక్. అబ్బాయి 19 ఇయర్స్. 19 ఏండ్లు అతనికి. ఆ అబ్బాయిని వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది. ఇతను అంటే ఆహ్, ఆహ్, ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చారు. ఏందంటే అక్కడి నుంచి అక్కడ అతను ఇంత డిప్రెస్డ్ ఉంటే, అబ్బాయి ఏదో చేసుకుంటానన్నట్టే మైండ్ సెట్ ఉండే. కానీ అది గమనించిన వాళ్ళ పేరెంట్సు మన వీడియోస్ చూసారు. వాళ్ళ మమ్మీ చూసింది. వాళ్ళ మమ్మీ మీకు తెలుసు మనం ఎవరి ఐడెంటిటీ ఎప్పుడు రివీల్ చేయము. నేను ఎవరి డేటా బయటికి తీయను. ఎవ్వరికి తెలీదు మన దగ్గర ఎవరొస్తారో, ఎవరు ట్రీట్మెంట్ తీసుకుంటారో, ఎవరెళ్తారో. మనం దీన్ని ఆహ్, అది అంటే హిడెన్ పెడతాం. ఎప్పుడు చూయించము. మన దగ్గర ముందుకొచ్చి చాలామంది కెమెరా పైన చెప్తే కూడా వాళ్ళ ఫేస్ అసలేం కనబడదు. వాళ్ళెవరో కనబడదు. కానీ ఆ ఒక్క వీడియో చూసి ఈ తల్లి అంటే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. ఎందుకంటే ఆమె కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక పేషెంట్ మన దగ్గరొచ్చి కూర్చొని ఏం చెప్పారంటే, నాకు ఇట్లా తగ్గింది సార్. ఇలా ఉంది, అలా ఉంది అంటే, సార్ జెన్యూన్ నేనెళ్తానని వాళ్ళ మమ్మీ ఆ అబ్బాయిని తీసుకొని రావడం జరిగింది. 2 మంత్స్ బ్యాక్ అంటే 2 నెలల క్రితం వాళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత నేను చూశాను వాళ్ళ తల్లి చాలా ఏడుస్తూ చెప్పింది. నాకు ఒకటే ఒక కొడుకు. ఇతను ఇలా అయిపోతున్నాడు. బక్కగా అయిపోతున్నాడు. ఇతనికి ఏవేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అది అతన్ని చూసి మీరు మంచిగా చేసేయండి అని చాలా రిక్వెస్ట్ చేశారు. నేను చెప్పాను, ఓకే అండి. టెన్షన్ తీసుకోకండి. మనం చూద్దామని మా ఆమెని బయటికి పంపించి, నేను అబ్బాయిని అంతా చెక్ చేసి, అంతా మాట్లాడిన తర్వాత, ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఏమేమో ప్రాబ్లమ్స్ ఉండే. అంటే అతనికి కొంచెం మాస్టర్బేషన్ చేసే అలవాటుండే. అతనికి ఒక ఫ్రెండ్ సర్కిల్ మంచిగా లేకుండే. నిద్ర మంచిగా లేకుండే. అతనికి ఏంటంటే వెయిట్ చాలా తగ్గిపోయింది. ఎప్పుడు అంటే అప్పుడు వీడియోస్ చూడడము, ఎప్పుడైనా సరే అంటే అతను అదే సెక్స్ గురించి ఆలోచించడము, కాన్సంట్రేషన్ లెవెల్ మొత్తం అక్కడే ఉండడము, ఇదంతా చాలా జరిగింది. అయితే అతను ప్రోన్ మాస్టర్బేషన్‌లో ఉండే. ప్రోన్ మాస్టర్బేషన్ అంటే ఏంటి? పడుకున్నప్పుడు బొర్ల పడుకొని రాపిడి చేయడము ఇట్లా. అది అంగం దాంతో ఏమవుతుందంటే, అతనికి ఒక రకమైన విపరీతమైన ఆర్గాజం వస్తుంది అన్నట్టు అతను ఫీల్ అవుతున్నాడు. ఆర్గాజం అక్కడ గూడా వస్తుంది. కానీ అది హెల్త్‌కి మంచిగా లేదు గదా! ప్రోన్ మాస్టర్బేషన్ గానివ్వండి, మీరు హ్యాండ్‌తో మాస్టర్బేషన్ చేయడం వలన గూడా కానివ్వండి, మీకు తగ్గుతుంది. అంటే మీకు మీ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మీకు ఒక రకమైన ఆనందం ఏదొస్తుందో అది రాదు. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్‌లో కలుస్తున్నారు మీరు మంచిగా. దాంతో ఏమవుతుంది మీ హెల్త్ ఇంకా బాగుంటది. మంచిగా లావు అవుతారు, ఫిట్ అవుతారు. ఒకవేళ మీరు అది చేస్తున్నారు అన్‌నేచురల్ అంటే మీరు అక్కడ మీ వెయిట్ తగ్గుతుంది. మీకు కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి. ఒక రకమైన ఇరిటేషన్ ఉంటుంది. మీ అంగం సైజ్ కూడా తగ్గిపోతుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ అబ్బాయిది అంగం సైజ్ తగ్గింది. అంగం అంటే గర్త్ తగ్గింది. వెయిట్ తగ్గింది. అంగం అలాగే ఏంటంటే అలా కుచించిపోయినుండే. ఇప్పుడు ఈ అబ్బాయి చాలా డిప్రెస్డ్ అది ఉండే. దాని తర్వాత అబ్బాయికి కౌన్సెలింగ్ జేయడం జరిగింది. నేను చెప్పేదేంటంటే, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ వీడియోస్ లాగా మనం ఏవైతే చేస్తున్నామో, అందులో పేరెంట్స్ అంటే పిల్లలను చూసి ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఒక వీడియో చూస్తారండి నాది. చూసిన తర్వాత ఏం చూస్తారంటే, ఇట్లా బక్కగయిపోతారు, ఇలా వీక్ అయిపోతారు. మీరు ముందు ఇలా ఉండే, ఇప్పుడు మెడిసిన్ ఇచ్చాను, మీరు ఇలా అయిపోయారు. నా వీడియోస్‌లో పేషెంట్స్‌ని కూర్చోబెట్టి నేను మాట్లాడితే, లేకపోతే నేను డెఫినెట్‌లీ చెప్పాననుకోండి, ఏదైనా ఇలా అయిపోతారు, ఇట్లా వీర్యం వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. 19 ఇయర్స్ అబ్బాయిలకు కొంచెం ఈ ప్రాబ్లమ్ వస్తదంటే, మన అక్కలు, తల్లిలు వీళ్ళు ఏంటంటే వింటారు. వినిన తర్వాత వాళ్ళ పిల్లలను చూస్తున్నారు. అరే! వీడు ఇలా అయితున్నాడంటే వీనికి ఇది ప్రాబ్లమ్ సార్ జెప్పారు. అలా కనెక్ట్ అవుతున్నారు. దాని తర్వాత వెళ్లి ఏం జేస్తున్నారంటే, వాళ్ళ హస్బెండ్స్‌కి జెప్తున్నారు. వాళ్ళ హస్బెండ్స్ ఏందంటే అక్కడి నుంచి వాళ్ళ భర్తలు అంటే పని జేస్తారు, వ్యవసాయం జేస్తారు, ఏదో జేస్తారు. "నువ్వు తీసుకెళ్ళు సార్ దగ్గర" అని ఆహ్, అతన్ని పంపించి మా కొడుకు, తల్లి ఇద్దరొచ్చారు నా దగ్గర. అదే అండి సక్సెస్. అది కనెక్ట్ అవ్వాలంటే దాన్ని జెప్తారు. ఇప్పుడొచ్చిన తర్వాత ఎందుకంటే, ఈ సబ్జెక్ట్ ఏందంటే, చెప్పుకోలేని ప్రాబ్లమ్ ఎవరితో చెప్పుకుంటారు? చెప్పుకోలేని ప్రాబ్లమ్ అన్నట్టు దాన్ని డిఫేమ్ చేసేసారు. ఎప్పుడు చేసేదంతా చెప్పుకోలేని ప్రాబ్లమ్ అంటే ఎట్లా? దాన్ని ఒక లిమిట్‌లో చేయాలి. హెల్త్ ఇష్యూ అనేటివి చేయాలి. ఇప్పుడు మేము డాక్టర్స్ మొత్తం హ్యూమన్ బాడీని మొత్తం కట్ చేస్తామండి. కట్ చేసి చూస్తాం మేము ఏ పార్ట్ ఎక్కడుందో.
అంటే డెడ్ బాడీని పోస్ట్‌మార్టం చేసేటప్పుడు కూడా చూస్తాము. ఇంకా డిసెక్షన్‌కి గూడా అని మాకొక బాడీ ఇస్తారు. ఆ బాడీని గూడా చూస్తాము. హార్ట్ ఎలా ఉంటుంది, లంగ్స్ చూస్తేనే కదా ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే ఎప్పుడైనా సరే మన మైండ్ ఏముంటుందంటే ట్రీట్మెంట్. మాకు ఈ ప్రాబ్లమ్ అంతే. దాని గురించి మాట్లాడుకోవద్దంటే, దాని గురించి చెప్పొద్దు, దాని ట్రీట్మెంట్ తీసుకోవద్దంటే మరి ఏం పరిస్థితి కావాలండి? ఇప్పుడు మూత్రం చేస్తారు. అదే మోషన్స్ అంటే బల విసర్జన చేస్తారు. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూత్రం చేసేటప్పుడు ఎక్కువ, తక్కువ మంట అది ఇది వస్తది. అక్కడ చూడొద్దు, అక్కడ చేయొద్దు, దాని గురించి మాట్లాడొద్దంటే ఎలా కుదురుతుందండి? అయితే సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను అది చెప్తున్నాను. నేను చెప్పే మాటల్లో, నేను చెప్పే విధానము చాలా మందికి కనెక్ట్ అవుతది. చాలామంది హ్యాపీగా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళు అంతా ఆహ్, అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం లేకపోతే కూడా నేను చెప్పేస్తాను. మీ లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ చేయండి. మీరు ఈ ఆహారం తీసుకోండి. మీరు ఫిట్‌నెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోండి. మీకేం ప్రాబ్లమ్ లేదు. మంచిగుంటది. ఇట్లా మేము నేను చెప్తాను. అలాగే ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఏం చెప్తున్నానంటే 2 మంత్స్ క్రితం మందులు ఇవ్వడం జరిగింది. 2 మంత్స్ తర్వాత ఈరోజొచ్చారు. ఈరోజొచ్చిన తర్వాత ఆళ్ళ మమ్మీ ఇంత హ్యాపీ ఉండే. అబ్బాయి గూడా చాలా హ్యాపీ. నేను ఓకే సార్. మా ఫాదర్ ఒకసారి మాట్లాడుతానంటున్నారు సార్ మీతోనంటే మాట్లాడిచ్చారు. వాళ్ళ ఫాదరు చాలా హ్యాపీగా చెప్పారు. ఇప్పుడు నా అంటే కొడుకు చాలా మంచిగా అనిపిస్తున్నాడు సార్. తల్లిదండ్రులు కోరుకునేది అది. ఇతను కొంచెం మంచిగా ఫిట్, లావు మంచిగా అయ్యాడు. చూస్తే మాకు చాలా యాక్టివ్ ఉన్నాడు. థాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పారు. అయితే ఇలాంటి అంటే మా తమ్ముళ్ళు ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు మీ పేరెంట్స్‌తో షేర్ చేయండి. మాట్లాడండి. చెప్పండి ఇలాంటి ప్రాబ్లమ్. మీ తల్లిదండ్రులే తీసుకొస్తారు. దానికి మీరు వెనక్కి జరగండి. హాస్టల్‌లో ఉంటారు చాలా పిల్లలు. చదువుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలామంది పిల్లలొస్తారు నా దగ్గర. కానీ డబ్బులు లేవు సార్. ఇంట్లో చెప్తే ఏమనుకుంటారో సార్ అన్నట్టు మాట్లాడతారు. సో, నేనేం చెప్తున్నానంటే, మీరు కనెక్ట్ అవ్వండి మీ ఫాదర్, మదర్‌తో చెప్పండి. ఇది అందరికొచ్చే ప్రాబ్లమ్స్ ఏం లేదు. నాకిలా ప్రాబ్లమ్ ఉందంటే ఏం తప్పనలా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను అంటే మీరు చెప్పారనుకో డ్యాడీ నేను అంటే యూరిన్ పోసేటప్పుడు నాకిట్లా డ్రాప్ బై డ్రాప్ ఇది ఎళ్ళిపోతుంది. అంటే ఏం తప్పనలా. ప్రతి ఒక్క దానికి హస్తప్రయోగంతో కనెక్ట్ చేయలేము. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి హస్తప్రయోగం ఎవరైనా జేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీబడీ. మైండ్‌లో నుంచి తీసేయండి. అరే! నా మూంగనే తెలిసిపోద్ది. అందరూ ఏమనుకుంటారంటే నేను హస్తప్రయోగం చేస్తున్నాను అందుకే ఇదొచ్చింది. ప్రతి ఒక్క దానికి హస్తప్రయోగం రీజన్ ఉండదు. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. మీరు ఉట్టి ఇవాళ రేపు వాష్‌రూమ్స్, బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేశారో బయటికి పోయి ఆడ పోయిన తర్వాత వా ఎంత నీట్ ఉండవు. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ మీకొచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అప్పుడు గూడా ఈ వీక్‌నెస్ ఒచ్చేస్తుంది. అయితే అలాంటప్పుడు మీరు దాచి పెద్దగయిన తర్వాత అందరికి తెలిసినట్లు చేయగూడదు. అందుకే కొంచెం ఉన్నప్పుడే మీ బ్రదర్స్‌తో గానియండి, మీ ఫాదర్‌తో షేర్ జేయండి. అట్లా. తల్లిదండ్రులు మీకు చిన్నప్పటి నుంచి చూస్తారు. మీరెప్పటికి మంచిగుండాలి, హ్యాపీగుండాలని చూస్తారు. అయితే మీరెప్పుడు డౌట్ పెట్టుకోకండి వాళ్ళ మీద. వాళ్ళకి చెప్పడానికి వెనక్కి జరగకండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు, ఇలాంటి న్యూస్ కొరకు, ఇలాంటి మంచి ట్రీట్మెంట్ కొరకు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఆన్‌లైన్ మాట్లాడొచ్చు. మీరు వచ్చి మీ సమస్యలన్నిటిని యునాని మెడిసిన్స్‌తో జీరో సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ ఇవి. ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు. ఉట్టి పొద్దున, రాత్రి మెడిసిన్స్ వాడాలి అంతే. నేచురల్ వేలో మళ్ళీ మీ లైంగిక శక్తిని మీరు పెంచుకోవచ్చు. థాంక్ యూ.